రెవరెండ్ పాల్ సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఈ సమయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చిన ఆలోచనని మనందరికీ తెలియజేస్తారు. శ్రద్ధగా ఈ యొక్క వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొద్దిగా నవ్వండి అమ్మా. నవ్వకూడదు కదండి బైబిల్లో అమ్మా, నవ్వకూడదు, సీరియస్గా ఉండాలంటారేమో. ఇందుకే దేవుడు నవ్వుతాడా? నవ్వడా? ఆయన ఏలికలను చూసి మన నాయకులను చూసి ఏం చేస్తున్నాడట? నవ్వుతున్నాడు కనుక మనం నవ్వచ్చు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి నవ్వండి కొద్దిగా, మరీ సీరియస్గా నవ్వద్దు. చాలా చక్కగా ఉంటారు. ఇది జ్యేష్ఠుల సంఘము. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే శ్రేష్ఠులు, వారే పరలోకమందులో జ్యేష్ఠులు. హల్లెలూయా. మీ లిస్ట్ అంతా అయ్యగారు పంపించేశారు. ఎక్కడికి? అక్కడ. ఆ లిస్టు చూస్తూ ఉంటాడు ఆయన. ఆ లిస్టు ప్రకారం మనం ఉండాలి. చాలా సంతోషము. మరి అబ్రహాం గారు చక్కని మాటలు జ్ఞాపకం చేశారు. అన్నీ బాగానే చెప్పారు, కానీ ఒకటి అబద్ధం చెప్పారేమో నేను అనుకుంటున్నాను. గమనించారా? అన్నీ బాగానే చెప్పారు, ఒకటి ఆయన మా అన్నయ్య అని చెప్పారు. ఆయన అమ్మ అన్నయ్యలాగా ఉన్నాడా, తమ్ముడిగా ఉన్నాడా? అయ్యా ఒకసారి నాకు మీ డేట్ ఆఫ్ బర్త్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, పక్షిరాజు వలె. కనుక నిశ్చయంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎంత అందంగా ఉంటారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో, ఆయనలో ఆనందము, ఆ బలము, ఆ సంతోషము. దేవుడు వారి కుటుంబాలు దీవించునుగాక. మరి సభలో ఎన్నో సభ అండి ఇది? 21వ నెంబర్కి ఓ ప్రత్యేకత ఉందో తెలుసా మీకు? ఏమిటో, ఏ పనైనా 21 రోజులు చేస్తే ఆ పని వారికి అలవాటైపోద్దట. 21 రోజుకి మార్పులు వస్తాయట. 21 రోజులకి ఏమొస్తాయి? ప్రాణం ఉండి చలనము లేనిది, ప్రాణం ఉండి చలనము లేనిది గుడ్డు. ఏ గుడ్డు తినలేదు ఎప్పుడు? ఆ కోడిగుడ్డు చలనం ఉండదు, వేసిన దగ్గర అలా ఉంటుంది అనమాట. చూపుకు మాత్రం బాగానే ఉంటుంది, కానీ దాన్ని తీసుకెళ్ళి ఆ తల్లి సంఘములో పెట్టినప్పుడు రోజు రోజుకి దాని లోపల మార్పు వస్తుంది, మనకు తెలియదు. 21 రోజు అయిన తర్వాత, మా ఊర్లో కోళ్ళు అలాగే ఉంటాయి, మరి ఇక్కడ ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఇక్కడ కూడా అంతేనా? 21 రోజు అవగానే వాళ్ళ అమ్మలాంటి ముక్కు, వాళ్ళ నాన్నలాంటి చెవులు, మా అమ్మలాగా ఉన్నావు, మా నాన్నలాగా ఉన్నావు. అమ్మ పోలిక, అమ్మ రంగు, అమ్మ రుచులు, ఆలోచనలు. 6 మాసాల సహవాసం చేస్తే వారు వేరవుతారట, వేరు. కనుక 21 సంవత్సరాలలో జ్యేష్ఠుల సంఘములో ఉన్న నీవు నేను ఏ పోలిక రావాలంటే క్రీస్తు పోలికలోనికి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. చాలామంది ఇంకా రాట్లా. 21 రోజు అయిన తర్వాత పిల్ల పొడుస్తుంటుంది కింద నుంచి. అమ్మ నేను బయటకు వస్తాను, అమ్మ నేను. అమ్మ పిల్ల ఏం చేయాలండి? అమ్మ అంతేనా? పిల్ల ముందా, తల్లి ముందా? అమ్మ అక్కడ కనబడుతుంది, నేను ఇక్కడ. ఎవరి ముందంటే పిల్ల ఏం చేయాలమ్మ? కింద నుండి పొడుతున్నారా లేదు మీరు అమ్మగారిని? అమ్మ నా కోసం ప్రార్థన చేయమ్మా, నా కోసం విజ్ఞాపన చేయమ్మా, నా కోసం ప్రభువుకు చెప్పమ్మా. ఆ తల్లి చెప్తుంది, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. పిల్ల ఏం చేయాలండి తెలుసా? గుడ్లు ఎప్పుడైనా చూసారమ్మా మీరు? అది 21 రోజు అవగానే పొడవడం మొదలేస్తుంటుంది, టక్క 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 టక్కమని. ఈ సౌండ్ ఎవరు వింటారు? వాళ్ళ అమ్మ వినిచి ఒక్క గుద్దు గుద్దుద్ది అంతే, గుడ్డు పగిలిపోద్ది. లోపల నుంచి ఏమొస్తుంది? సోనా.
పిల్లకేముంటాయండి? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, మూత, అన్నిటికన్నా ముఖ్యంగా రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు ఎందుకంటే ఎగిరిపోవడానికి, ఆ జ్యేష్ఠుల సంఘములోనికి, ఆ పరదయస్సులో లేక పరమునకు చేరడానికి రెక్కలు గలదారి బయటకు వస్తుంది. కనుక ఈ జ్యేష్ఠుల సంఘకి ఇప్పుడు ఏమొచ్చాయండి? ఏమొచ్చాయి? ఒక రెక్క ఏమో ప్రార్థన, ఎగరడానికి 2 రెక్కలు కావాలి. ఒక రెక్క ఏమో వాక్యము. ఒక్క రెక్కే ఉందనుకో, ఇలాగే తిరుగుతావు ఇక్కడే. ఒక రెక్క ఉంటే ఏమవుతుందండి? తిరుగుతావు, ఇక్కడే తిరుగుతుంటావు ఇలాగా. 2 రెక్కలు ఉన్నాయనుకో, ఎగయు గువ్వల వలె ఆ ప్రభు దగ్గరికి చేరిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని కనపరచు. కనుక నువ్వు తల్లిలాగా ఉన్నావా, పిల్లలాగా ఉన్నావా, ఇంకా గుడ్డులాగా ఉన్నావా, సరే జ్ఞాపకం చేసుకో. దేవుడు చక్కని తల్లినిచ్చాడు, సంఘాన్నిచ్చాడు. ఆ తల్లి సహవాసంలో ఉంటే నీలో ఉన్న ఆ రూపం మారిపోద్ది. పౌలు అంటాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు. అమ్మ ప్రసవ వేదన అందుకే నీరసం అయిపోతుంది. అమ్మ పిల్లల కానీ తల్లిని ఎప్పుడైనా చూసారా? హుషారుగా ఉంటుందా, నీరసంగా ఉంటుందా? పిల్లవాడేమో ఊహ ఏడుస్తుంటాడు, నవ్వుతుంటాడు, వాడు హుషారుగానే ఉంటాడు. తల్లికి ఎలా ఉంటుంది? ఆ తల్లి అలాగే నీరసం అయిపోతుంది. ఎవరి కోసం? మీకోసం. కనుక పిల్లారా చాలా సంతోషము. ఈరోజు 2వ రోజు. ఈరోజు నేను ఈ సభలో ఇంకోటి చూసా. పోయిన సంవత్సరం కూడా నేను వచ్చాను. ఏం చెప్పానమ్మా? వాక్యం గుర్తుందా? ఫలించాలి. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిందా సరే, లేకపోతే మీరు నరకబడలేదు అంటే మీరు ప్రయత్నించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం ప్రత్యేకత నేను చూస్తూ ఉన్నాను. అల్లుళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. ఈ పండగ ఏ పండుగ అండి? పండగకు అల్లుళ్ళు వస్తారు, చుట్టాలు వస్తున్నారు, జాగ్రత్త. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త అని బోర్డులు పెడతా ఉంటారు. కనుక ఈ సంవత్సరం అల్లుళ్ళు వస్తారు. ఈ పండగకి అల్లుడికి బట్టలు పెట్టాలి, పలావ్ వండాలి. ఇంకా చెప్పండి. బైక్ వాళ్ళు కొద్దిగా సరదా చేసి జలసా చేసి వెళ్ళిపోతారు అమ్మా. కానీ మన అల్లుళ్ళు అలాంటి వాళ్ళు కాదు. దేవుణ్ణి ఆరాధించేవారు. గట్టిగా చప్పలు కొట్టుకుంటూ దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. దేవుణ్ణి మహిమపరిచేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుని పని చాలా సంతోషము. చక్కని ఆరాధనలో నడిపించారు. సంఘమంతా ఈ ఆరాధనలోనికి రావాలి. రేపు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి పని? సెంట్రల్ జైలు లాగా బట్టలు ఉతికేవాడు బట్టలు ఉతుక్కుంటాడు, కుండలు చేసుకునేవాడు కుండలు చేసుకుంటాడా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక దివారాత్రములు ఆ గాన ప్రతి గానములకు గడప కమ్ములు ఈ గుణదల కొండ కదలాలి మీ ఆరాధనకి. హల్లెలూయా! ఎవరండి ఈ ఆరాధన? ఈ కొండను తల్లక్రిందులు చేసేవారు వచ్చారు. హల్లెలూయా! ఇది యేసయ్య కొండ, ఇది కల్వరి కొండ, ఇది దేవుణ్ణి ఆరాధించే కొండ. హల్లెలూయా! చాలా సంతోషము. 2వ రోజు లేదా 3వ రోజు ముగింపు రోజు. ముగింపు రోజు మనం తెగించాలి సమయం. నేను నిన్న ఆరాధనకు వచ్చాను. మా అన్నయ్య గారు షారోని చక్రవర్తి గారు రావడం చాలా సంతోషం. ఆయన వచ్చి వెళ్ళారు. మరి ఆయన చక్కని మాటలు చెప్పారు కొంత. అయితే నిన్న నేను వచ్చిన సభకి నాకు ఒకటి తెలిసింది. ప్రార్థన చేయాల్సి వచ్చింది మీ సభ కోసం. ఏమని ప్రార్థన చేశారు? ప్రభు అందరూ బాగున్నారు కానీ ఒకడు బాగోలేదు, వాడు రాకుండా ఉంటే బాగుండని ప్రార్థన చేశారు. పూర్తిగా తెలిసిన వాళ్ళకైనా చెప్పొచ్చు, తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు. తెలిసినవాడు ఎప్పుడు మాట్లాడు, నీవు నాకు ఏమీ లే, నాకు నేను ఎవరి గురించి అడగట్లేదు, నేను ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే దేవుని వాక్యం వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన తరువాత మనం ఆయనతో మాట్లాడాలి. ముందు ఆయన ఏం చెబుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఆయన స్వరము మనం వినాలి. చాలా సంతోషం. అమ్మ పుష్పలీలమ్మ గారు షారోను పుష్పాల్లో ఒక పుష్పం.
దావీదుకు షారోనులో పచ్చిక అనుభవం ఉన్నది. అందుకే ఏం రాస్తాడో తెలుసా? 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను. నేను బాగా తినేవాడు దావీదు, పడుకునేవాడు. దావీదు కుమారుడైన సొలొమోనుకు పుష్పాల అనుభవం ఉన్నది. ఆ పచ్చికలో నుండి ఏమొస్తాయండి? నేను షారోను పొలములో పూసిన పుష్పమ్మ గారు చిన్న పుష్పం. నేను అన్నయ్య వాళ్ళు మాట్లాడుకో, నేను ఒక చిన్న పుష్పం, ఈ పుష్పానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? అది వికసించి, పరిమళించి, సువాసన కలిగి, అందులో నుంచి కొన్ని పువ్వులు మాత్రమే, కొన్ని విత్తనాలు వస్తాయి. కొన్ని విత్తనాలు, ఆ విత్తనాలు మీరే. రాబోయే రోజుల్లో నువ్వొక పుష్పం వలె, నువ్వొక ఈ షారోను వరములో. షారోను గురించి చెప్పాలంటే గొప్ప సరదా. షారోను గొర్రెలకు మేతభూమి. షారోను సొగసైనది, సౌందర్యవంతమైనది. అలాంటి షారోను దేవుని వాక్యము లేకపోతే, సహవాసము లేకపోతే, సన్నిధి లేకపోతే ఎడారిగా మారిపోతుంది. అది ఎడారి కాకుండా ఉండడం కోసమే అమ్మ నడుం కట్టుకొని నిలబడింది. అమ్మగారిని బట్టి గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం. పెద్దలైన వారు మనకు ఉండడం మనకు ఆశీర్వాదకరము, అది మనకు దీవెనకరము. మేము దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని, ఆ అమ్మతో పాటు ఇంకో అమ్మ ఉంది నాకు ఇక్కడ, కన్నదొగరైతే అమ్మా పెంచింది చాలామంది. ఇంకో అమ్మ ఉంది నాకు ఇక్కడ, సుగంధమ్మ. ఏ అమ్మ అందమ్మా? మధుబాబు గారు వాళ్ళ అమ్మగారు, మహాత్మీయ తల్లి. వీళ్ళందరూ ఒకమ్మ, మాకందరూ తల్లులే. ఆ తల్లి ఏం చెప్పిందో అది చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. తల్లి అనగా సంఘము. అలాంటి తల్లి మర్చిపోయినా నేను నిన్ను, తల్లితో పాటు ఇంకోళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎవరినమ్మా? తల్లా? తర్వాత తల్లి బాగానే ఉంటుంది, ఇంకోటి ఎవరు ఉంటారు? భార్యని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు చక్కని భార్య నాకు ఇచ్చాడు, చక్కని పిల్లలు ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఒక పాట పాడతారు, అలాగ వచ్చారు. మరి మా అమ్మగారు కూడా పరమగీతాలంటే మహాప్రాణ వాళ్ళకి. ప్రాణప్రియుడా అనే పాట కూడా రాశారు. పల్లవి వచ్చిన పాడుదాం, దేవుని నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. యెహోషువ అంటాడు, నేనును అల్లుళ్ళందరూ ఆవిడ కళ్ళెదురుగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎంత సంతోషం. ఆవిడ ఆయుష్ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మరి దేవుని సంఘమైన మనము, దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి, రామగారు వచ్చేలా ఒక ప్రసంగ అంశాన్ని నేను చదువుతాను, చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను, ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు నేను ఇంకో బోర్డు చూస్తున్నాను. వెనక ఏ బోర్డు చూడండి, మా వెనకలో బోర్డు ఉంది. ఏమిటది? ఇదిగో ఆయనంటే మీ ఆయన, మా ఆయన. అమ్మ 2 మందికి మీదకి వచ్చి టైం అందుకు వేస్ట్ చేయకూడదని. మరి ఇప్పుడు మా పాస్టర్ అమ్మగారు, అమ్మా దేవుని సేవలో, పరిచర్యలో, ఇది కూడా షారోను పుష్పమే. యాకమూరు గ్రామంలో పెద్దలు మనోహరమయ్య గారు ప్రారంభించిన సంఘం అది. ఆ సంఘములో ఒక సభ్యురాలుగా ఉంటూ దేవుడు నా కోసం ఏర్పాటు. భార్య దొరికిన వారికి మేలా తేలా? తేలుగా ఉండకూడదు. అమ్మ ఎలా ఉండాలి? హల్లెలూయా.
మరి మా అమ్మగారు రాశారు ఒక పాట, ప్రాణప్రియుడా. ఎస్, ఆ పాట పాడుతా మాతో కలిసి మీరు కూడా వచ్చిన వారు పాడండి, లేని వారు నేర్చుకోండి. ప్రాణప్రియుడా యేసు రాజా పరమరక్షకుడా, ప్రాణప్రియుడా యేసు రాజా పరమరక్షకుడా, పరమునందు ధరణి అందు ప్రభుడా నీవే కదా, నాకు ప్రియుడా నీవే కదా. ప్రాణప్రియుడా యేసు రాజా పరమరక్షకుడా. అతని స్వరము అతి మధురము, అతని ముఖము మనోహరము. అతని స్వరము అతి మధురము, అతని ముఖము మనోహరము. అతని జీవ మధురములు వెలుగు చూడెనుగా, దేనియా వెలుగు చూడెనుగా. ప్రాణప్రియుడా యేసు రాజా పరమరక్షకుడా, ప్రాణప్రియుడా యేసు రాజా పరమరక్షకుడా. ధవళవర్ణుడు రత్నవర్ణుడు రాజులకును రారాజు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు రాజులకును రారాజు. 10,000 మంది పురుషులలో నా ప్రియుడు వేరే కదా, వేరే ప్రియుడు లేరు కదా. ప్రాణప్రియుడా యేసు రాజా పరమరక్షకుడా. సమయం లేదు కనుక మా బాబు MBA చదువుకున్నాడు, ఆయన బైబిల్ కాలేజీ పంపించాలని ఆలోచన. నాకు 2 బాబులు, ఇక్కడ అందరూ బాబులే కనబడుతున్నారు
కనుక ఆయన మంచి ఆరాధకుడు కావాలన్నది నా కోరిక. అరే ఎందుకంటే మా తండ్రుల దగ్గర నుంచి అందరూ సేవకులే. నిన్న కూడా మా అన్నయ్య గారు షారోను చక్రవర్తి గారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. కనుక షారోను, సువార్త, స్వస్థత ఇవి మహాసభలు. షారోను భూమి సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమిలో విత్తబడిన నీవు, నాటబడిన నీవు శ్రేష్టమైన ఫలాలు కలిగి ఉండాలి. ఇవి షారోను సభలు. ఇంకో మాట అన్నాడు, పోయినసారి పాడాను, షారోను భూమి సారవంతమైన. విన్నారమ్మ పాట? గొర్రెలకు మేత భూమి కరుణమయుడే కాపరి, గొర్రెలకు మేత భూమి కరుణమయుడే కాపరి, అనుమానమెందుకండి ఆత్మభవుడు పిల్లచుతున్నాడు, అనుమానమెందుకండి ఆత్మభవుడు పిల్లచుతున్నాడు. షారోను భూమి సారమైనది, షారోను భూమి సారమైనది. ఆ కోరులోయ పశువులు పరుండు స్థలం, ఆ కోరులోయ పశువులు పరుండు స్థలం, షారోను భూమి సారమైనది, షారోను భూమి. చాలా పాటలు ఉన్నాయి కానీ సమయం అవుతుంది. షారోను సభలో ద్రాక్షవల్లి, అనుమానం ఎందుకండి ఆత్మభవుడు పిలుచుచున్నాడు. కనుక ఈ పరమగీతముల గురించి పెద్దలు శ్రేష్టమైన మాటలు మనకు తెలియచేశారు. మేము కొత్త మాటలు ఏం చెప్పట్లేదు కానీ పెద్దలు మాకు చెప్పిన మాటలే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. మనం నేర్చుకోవాలి. మార్త అంటుంది, అయ్యా నేను చాలా పనులు చేస్తున్నాను అయ్యా, మరియ కూర్చొని ఉంది, కొద్దిగా పంపించవచ్చయ్యా. అందుకు ప్రభు ఏమనాలి? వెళ్ళమ్మా సాయం చేయమనాలి కదా. ప్రభు ఏమన్నాడమ్మా? మరియా ఉత్తమమైనది ఏమిటంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఈ 3 రోజులు మీరు ఆయన దగ్గర కూర్చోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచనాత్మకమైన మాటలు మనము నేర్చుకోవాలి. కనుక ఈ పరమగీతాలు, పరసంబంధమైన గీతాలు, హిందీలో దీన్ని ఏమంటారో తెలుసమ్మా? శ్రేష్ఠ గీత్. ఈ మాటలు పెద్దలు దైవ సేవకులు అద్దంకి సామేలయ్య గారు చెప్పి 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 దేని గురించి అయితే చెప్పారో ఆ పరసంబంధమైన లోకానికి వెళ్ళిపోయిన ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు మార్గము స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను మళ్ళా వస్తాను, వచ్చి మిమ్మలను నేనుండే స్థలములో మీరుండాలి. కనుక ఈ పరమగీతములో చక్కని మాటలు ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమిటా మాట? మరోసారి చదువుకుందాం. ఓ విజయవాడ పట్టణ వాస్తవ్యులారా, మీరు ఆలకించండి. రెండవది, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం ఇది. ఆలకించుడి. యోబు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తే ఒక వచనం చెప్తాను ముందుకి. వారు అంటే ఎవరు? మీరే. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల వారి తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. ఈ 3 రోజులు దేవుని స్వరమును లేక మాటలు మీరు ఆలకించినట్లయితే మీ దినములు క్షేమముగాను మీ సంవత్సరము సుఖముగా మీరు వెళ్ళబుచ్చుతారు.
ఆలకిస్తే చాలు. మీరు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన ఫలాలు మీరు తింటారు. చాలామంది వినరు. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసయుతమైన ప్రార్థన ఆరోగ్యం. అందుకే దేవుడు చివరికి ఎవరో చెప్తున్నాడు? ఆకాశానికి భూమికి చెప్తున్నాడు. చూడు, యెషయా రాసిన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు. ఈ గుణదల శ్రేష్ఠ సంఘములో, జ్యేష్ఠుల సంఘములో నేను పిల్లలను పెంచి ఎప్పవారిగా ఇంజనీర్లుగా చేసి తిని, డాక్టర్లుగా చేసి తిని, టీచర్లుగా చేసి తిని, సింగర్లుగా చేసి తిని, ఆరాధనగా చేసి తిని. కానీ ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకో. యేసు ప్రభు తల్లి అంటుంది, ఆయన మీతో ఏం చెప్తాడో అమ్మగారు ఏం చెప్తారో. ఎందుకంటే అమ్మగారికి చెప్పిన దేవుడు అమ్మగారి ద్వారా మీకు చెప్తాడు. సాయంకాలం ప్రార్థన అంటే ప్రార్థన చేయాలి. వాక్యం అంటే వాక్యం వండాలి అంటే, ఎందుకంటే దేవుడు తన సేవకులను మన కోసం పెట్టాడు కనుక వారు ఆలకించాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. 3 రోజులు అమ్మ, ఇది ఎన్నో రోజు? ఈ 3వ రోజు, ఆఖరి రోజు. దేవుని స్వరము వినబడుతున్నది. మొదటి రోజు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఈ 2వ రోజు ఆయన మాట్లాడుతున్నాడు. రాత్రి కూడా మాట్లాడతాడు ఆయన. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇందులో ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 12వ వచనము లేవా 11వ వచనం చదవండి అమ్మా. నా ప్రియులారా షోలమితి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, కరోనా ఇక రాదు, వర్షం ఇక రాదు, సమస్యలు ఇక వస్తాయని భయపడద్దు. ఒకళ్ళు వస్తే ఏం చేయాలి? నువ్వు యేసు నామములో గర్దిస్తున్నాను పో. ఇంట్లో ఉంటే సేపు బతుకుతారమ్మా. చాలామంది ఇంట్లో ఉంటే బతుకుతారండి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయారు. తర్వాత చదవండి అమ్మా. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయు కాలము వచ్చాను, పావుర స్వరము మన భారతదేశములో వినబడుచున్నది. పిట్టలు, మొన్న పెట్టొచ్చింది, నిన్న పెట్టొచ్చింది అమ్మా, కోలాహలము చేసి వెళ్ళిపోయింది. దేవుని వాక్యాన్ని ప్రకటించి వెళ్ళిపోయింది. పావుర స్వరము, యేసయ్య స్వరము. ఎక్కడ చూసినా సభలే, ఎక్కడ చూసినా మీటింగులే. నా ప్రభు, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. పిల్లరా, దేవుని స్వరము. నేను అయ్యగారు మాట చెప్పారు. పిట్ట ఏం చెప్పిందండి? 2 మాటలు చెప్పింది. ఏం చెప్పింది? దొరికిన దాన్ని అమ్మగారిని వదలవద్దు, గట్టిగా పట్టుకోండి. రెండవది, పోయిన దాని గురించి జాగ్రత్త. కనుక ఈ మాటలన్నీ తర్వాత కింద ఇంకో మాట అంటున్నాడు, చూద్దాం. ఇందులోనే 2వ అధ్యాయం 8వ వచనములో, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఈరోజు ప్రసంగం ఇది. ఇదిగో అతడు వచ్చుచున్నాడని ఎప్పుడో దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంతో ఈ మాటను ప్రవచిస్తున్నాడు. సొలొమోను కూడా ఒక ప్రవక్తే. రాబోయే కాలాన్ని గమనించి ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో, ఈ మాట కొద్దిగా దూరంగా ఉంది కదా. ఇదిగో అంటే ఆ మెయిన్ రోడ్లో ఉన్నవాడిని చూసి చెప్పదు. ఇదిగో ఆయన వస్తున్నాడు. ఎవరు? అదే మాటని ఇక్కడ రాశాడు. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఏమిటి ఈ మాటకి పిల్లరా చూద్దాం. పరిశుద్ధ గ్రంథమును యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు.
యోహాను నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కూడుకుంటారో వారి మధ్యలో వారితో ఉన్నానని వాగ్దానం చేసిన వాడు మీ మధ్యలోనే ఉన్నాడు. మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు అయినను నేను యోగ్యుడను కాను అని చెప్తున్నాడు. ఇదిగో నేను మీకు నీళ్ళలో బాప్తిసమిస్తూ ఉన్నాను, నా వెనక వచ్చేవాడు నాకన్నా యోగ్యుడు. పిల్లారా, ఈ మాట చెప్పిన తరువాత మళ్ళీ ఇంకో మాట ఆయనే చెప్తున్నాడు. యోహాను ఇందులో సువార్తలోనే 1వ అధ్యాయం 30వ వచనం. నా వెనక, ఆ మాటకి ఈ మాటకి తేడా ఉందా లేదా? దగ్గరకు ఉందా లేదా? ఇంతకుముందేమో నా వెనక వచ్చుచున్నాడు అంటున్నాడు, ఇప్పుడేమంటాడు చదువుదాం. నా వెనక ఇంకా దగ్గరికి వచ్చాడు. నా వెనక ఓ మనుష్యుడు వచ్చుచున్నాడు, నాకంటే ప్రముఖుడు కనుక నాకన్నా ముందుటి వాడు, నేను ఎవరిని గూర్చి చెప్పేదను ఆయనే ఈయన. సొలొమోను చెప్పిన ఆయన, ప్రవక్తలు చెప్పిన ఆయన, మన పితలు చెప్పిన ఆయన, ఆయనే ఈయన. యేసు ప్రభువుకు ముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, త్రాణకర్తలు వచ్చారు, జగద్గురువులు వచ్చారు, అయ్యగారులు వచ్చారు, అమ్మగారులు వచ్చారు. యేసు ప్రభు కూడా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులోనే 29వ వచనం చదువుకుందాం, ముందుకు వెళ్దాం. మరునాడు యోహాను ఎవరిని చూస్తున్నాడమ్మా? ఆయన యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకుపోయే. అదేంటమ్మా? అమ్మాయి ఎంత చక్కగా ఉందో. ఈ అమ్మాయిని చూసి ఇదిగో గొర్రె పిల్ల అంటే ఎలాగుంటుంది వాళ్ళ అమ్మకి? చాలామంది తిడుతుంటారు, రే గాడిదా అని తిడుతుంటారు వాళ్ళ అబ్బాయిని చూసి. రే గాడిదలా పడుకున్నావురా వాళ్ళ అమ్మ అంటుంది. ఆడి గాడిద అయితే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, టోటల్గా ఏ ఫ్యామిలీ అది? యోహానేమో నా వెనక వచ్చేవాడు గొప్పవాడు అని చెప్తూ 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 తీరా ఆయన దగ్గరకు వచ్చేసరికి, ఆయన ముందుకు రాగానే ఆయన ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకుపోయే లోకరక్షకుడు, దేవాది దేవుడు. సొలొమోను అంటాడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అలాంటి గనుడైన దేవుని కుమారుని చూసి సొలొమోను ఏమంటున్నాడమ్మా? యోహాను ఏమంటున్నాడు? ఈ మాట నాకు అందిస్తాడు. ఇదిగో అనగానే మీరు ఇదిగో అనాలమ్మా. ఈయన దేవుని కుమారుడే, మరియ కుమారుడే, కన్య కుమారుడే, అబ్రహాము కుమారుడే, ఇస్సాకు కుమారుడే, దావీదు కుమారుడే. కానీ ఈయన గొర్రె పిల్లగా మన మధ్యకి వచ్చాడు. ఇది ఎలాంటి గొర్రె? లోక పాపములను మోసుకుపోయే. పౌలు గలతీయులకు రాసిన పత్రికలు అన్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎలా పంపించాడంటే ఒక గొర్రె పిల్లగా పంపించాడు. ఎందుకు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు? నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్ల. ఇక్కడ ఒక ధర్మశాస్త్రములో ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే, ప్రథమ ఫలము దేవునిది. గుడ్డు కానీ, కోడు కానీ, పువ్వు కానీ, పండు కానీ,
ఫలము కానీ మొదటిది ఎవరిదమ్మా? జాగ్రత్త, ఇస్తున్నావో లేదో. దేవుడికి ఇచ్చేది బలమైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఏదో ఇది కునుకుతుంది కదా, దేవుడికి ఇచ్చేద్దాం. ఇది ఈరోజు రేపు చచ్చిపోద్ది కనుక ఇది ఎదగట్లేదు కదా దేవునికి. దేవుడు వెక్కిరించబడడు. ప్రియుడా, ఏమి విత్తుతామో దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. అన్నీ ఇవ్వచ్చు, కానీ గాడిద పిల్లను మాత్రం ఇవ్వకూడదు. దేనికున్న నియమం ఏంటో తెలుసా? అది పుట్టగానే దాని మెడ విరగదీసి చంపేయాలి. ఎందుకంటే అది శపించబడినది, అది మాట విననిది, అది లోబననిది. దీని గురించి గుడ్ ఫ్రైడేలో అయ్యగారు చెప్తూ ఉంటారు, అయ్యగారు చెప్తుంటారు. ఇది వినదు, ఇది శపించబడింది, మాట విననిది. దీన్ని ఏం చేయాలమ్మా? ఒకసారి ఆ తల్లి మాట వినకపోతే గొంతు నొక్కుతుంటుంది. ఇలాగా నవమాసాలు మోసిన తల్లే, పాలిచ్చిన తల్లే, గోరుముదలు తల్లి ఏం చేస్తుంది? ఇది నాకు పిశాచిలా తయారైంది. మాట వినట్లేదు. సెల వదిలేయంటే వదులుతున్నారా? ఏం చేయాలి? చెప్పినా వినకపోతే ఏం చేస్తుందమ్మా తల్లి? ఈ మధ్య చాలామంది తల్లులు తయారయ్యారు, చంపేసి గోను సంచుల్లోని సూట్ కేసులు తీసుకెళ్ళిపోతున్నారు. కనుక ఇక్కడ గమనించినట్లయితే, ఎందుకు మనిషి గాడిద స్వభావం? ఈ గాడిద ఎవరంటే మనమే. ఏమా, ఎవరి గాడిద? బడికెళ్ళని గాడిద, కుడికి రాని గాడిద, మాట వినని గాడిద. ఈ గాడిద బ్రతకాలి అంటే దీనికి ఏం కావాలండి? ఇంకో గొర్రె పిల్ల కావాలి. గాడిద లాంటి మనలను బ్రతికించడం కోసం ఆయనే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, నేను బ్రతుకున్నానంటే ఆయన మన కోసము ఆయన మెడ విరగదీయబడింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మళ్ళీ బ్రతికించడం కోసం నశించినది యేసుప్రభు ఎందుకు వచ్చాడమ్మా? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆ కల్వరి సిలువలో ఆయన నీ కోసము నా కోసము ఒక గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు. యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను. ఆడవాళ్ళు ఏదైనా తోటలో తప్పు చేశారు, మళ్ళీ ఏమి ఎరగనట్లు ఏడుస్తుంటారు. ఆడవాళ్ళకున్న బలం ఏంటండి? చేసింది చేసేస్తారు, మళ్ళీ ఏమి ఎరగనట్లు. అది యేసయ్య సిలువ మీద ఎక్కడానికి కారణం ఎవరమ్మా? ఆనాడు ఏదేను తోటలో తినొద్దన్న పండు తినడం వల్లే. మళ్ళీ ఏమి యేసు ప్రభు సిలువ వేసేస్తారు. అసలు పెద్దలు ఎవరో చెప్పారు, ఏడ్చే మగోడిని నవ్వే ఆడ. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ స్త్రీలు ఏం చేస్తున్నారండి? ఏడుస్తున్నారు. ఎందుకు? యేసు ప్రభా, నువ్వు సిలువ మోస్తున్నావా? అందుకు ప్రభు అన్నాడు, ఏడ్చింది చాలులే అమ్మ, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె నీ కన్నీరు పారనిమ్ము. నీ పిల్లల పసిపిల్లల ప్రాణముకై దివారాత్రములు నీళ్లు కుమ్మరించినట్లు నీ కన్నీరు ఆయన సన్నిధిలో కుమ్మరించు. సిలువేసింది మనమే. ఎవరి కోసం ఆయన సిలువ పడ్డాడు? మనమే. మళ్ళీ ఏ ఎరగనట్లు మనం ఏడుస్తున్నాం. తాను సిలువ వేశారు, సమయం అయిపోతుంది, ముందుకెళ్తున్నాను. సిలువ వేశారు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. శిష్యులు అందరూ వెతుక్కుంటున్నాడు, ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడున్నాడు ఈ గొర్రెపిల్ల. అమ్మో, పరలోకంలో కొందరు ఏడుస్తున్నారట. అక్కడ ఎక్కడ ఏడ్చే వాళ్ళు ఓదార్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఈ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఏ ఊరు వెళ్ళిపోయింది? ఇండియా వెళ్ళిపోయిందా? అమెరికా వెళ్ళిపోయిందా? చైనా వెళ్ళిందా? జపాన్ వెళ్ళిందా? చూడండి, ప్రకటన రాసిన గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను చక్కని మాట రాస్తూ ఉన్నాడు. మరియు లోపటను వెలుపటను రాత కలిగి
7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము పరలోకమందు ఆసీనుడున్న వాడి కుడి చేతిని చూచితిని. మరియు దానికి ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకైనను యోగ్యుడైన వాడిని బలిష్ఠుడైన ఒక దేవుని దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథము విప్పుటకును చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు కనబడునందున నేను బహుగా ఇక్కడ ఏడ్చేవాడిని ఓదార్చి అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి చూస్తే ఒకడు ఏడుస్తున్నాడు, అయ్యో ఈ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు? లోపట వెలుపట వ్రాత కలిగిన ఒక గ్రంథము దేవుని చేతిలో ఉంది. ఆ గ్రంథము విప్పుటకు దాని ముద్ర తీయుటకు యోగ్యుడైన వాడు ఎవడని ఏడ్చుచుండగా వెంటనే 5వ వచనం చదవండి అమ్మా. ఆ పెద్దలలో ఒకడు, ఓహో ఏడవకుము, ఇదిగో రోజు మన ప్రసంగం ఏమిటమ్మా? ఇదిగో దావీదునకు మేము నిజంగా చిగురులమే. ఈ షారోను పొలములో అమ్మలేమో ముదురులు, అంటే ముదురులు అంటే తప్పుగా అర్థం చేసుకోదు, మొదళ్ళు. మొదలు లేకుండా చిగురు ఉండదు. వారు మొదళ్ళు, వారి పిల్లలమైన మేము దావీదునకు చిగురు ఎవరు? యేసు ప్రభు. ఇదిగో దావీదు చిగురును, ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, యోధాగోత్ర సింహము. 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకైనను జయము పొందినని నాతో చెప్పాను. మీరు ఏడవద్దు, బాధపడద్దు. ఇదిగో దావీదు చిగురు, ఇదిగో. యోహానేమంటున్నాడు, ఇదిగో లోక పాపములను, ఇక్కడ పరలోకములని చూసి అన్నారు, ఇదిగో ఆ దావీదు చిగురు. ఆయన జయము పొందిన వాడిగా ఉన్నాడు. ఎవరు ఆయన? 6వ వచనం చదువుకుందాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును మధ్యలో ఎలా ఉందటమ్మా ఈ గొర్రెపిల్ల? ఈ దావీదు చిగురు ఎలా ఉంది? వధింపబడిన గొర్రెపిల్ల ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? పరలోక పార్లమెంట్కి వెళ్ళిపోయింది. దాన్ని చూస్తే అవి 5 గాయాలు, దానికి ఏమున్నాయి? గాయాలున్నాయి, జబ్బలున్నాయి. వదకు తేబడిన పాటలు పాడాలని ఉంది కానీ సమయం లేదు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో? జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని చెల్లుమని కొట్టింది ఒకడు, తన మోముపై బంతులాడినారు, బాధలు పెట్టినారు, నోరు తెరవలేదా ఏ ప్రేమ. ఆయన నోరు తెరిస్తే ఏమైపోయేవాళ్ళమో కానీ వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన వధించబడి, ఆ గాయాలు కనబడుతున్నాయి. తోమా అంటున్నాడు, నేను ఆయన చూస్తే కానీ నమ్మను,
తోమా వచ్చి చూడు, గాయములు. కనుక వధించబడిన గొర్రె పిల్ల వలె ఆయన అక్కడ నిలబడ్డాడు. తర్వాత చదవండమ్మా. ఆ గొర్రె పిల్లకు, ఇక్కడ మామూలు గొర్రె పిల్లగా లేదు, అక్కడేమో తల ఉంచుకున్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అక్కడ ఎలాగున్నాడు ఆయన? 7 కొమ్ములు 7 కన్నులు ఉండేను. ఆ కన్నులు భూమి ఎంతంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. అంటే తెలుసా దేవునికి 7 ఆత్మలు కలిగిన వాడు అన్నమాట. ఈసారి చెప్తాను, సమయం లేదమ్మా. 7 చెప్పండి. 7 అంటే సంపూర్ణ 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన గొర్రెపిల్లగా కనబడుతుంది. ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందో తెలుసా? గ్రంథం విప్పుతుందట. డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. కానీ డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఫైల్ ఉంటుంది. ఏముంటుందండి? మనకు కూడా ఒక ఫైల్ ఉంటుంది. ఎక్కడ? అమ్మగారు పుష్పలేదు కానీ మీద ఫైల్ ఉందిగా. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది దశంభాగం ఇస్తున్నారు, ఎంతమంది ఇవ్వట్లేదమ్మా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. దైవ సేవకులు కోటిగల మనోహర శాస్త్రి గారు చక్కని పాట రాశారు. మనకు కూడా ఒక ఫైల్ ఉందట. ఏంటమ్మా? దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది, జ్ఞాపకార్థ గ్రంథం. అంటే ఏంటంటే, నువ్వు గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చావనుకో, అమ్మ ఏం పేరా మీ పేరు? ప్రశాంతి. గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి, ఆవిడ నీళ్ళు పండించలేదు పుట్టించలేదు, కానీ దేవుడిచ్చి నీళ్ళే. అది వేడి చేసి కూడా కాదు, చన్నీళ్ళే. నా నామం పేరట ఇచ్చేటప్పుడు ఎలాగపోలో తెలుసా? యేసు నామంలో ఇస్తున్నాం అనాలి. అప్పుడు నీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఏదైనా టిఫిన్ పెడుతున్నప్పుడు ఏమనాలి? ఓహో, నీ అకౌంట్లో ఇచ్చిందేమో నువ్వు అమ్మా. నా నామట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన నీ ఫలము. ఇవన్నీ దేవదూతలు తీసుకెళ్ళిపోతుంటే రాసేస్తుంటే, ఏమిటమ్మా ఏమి చేస్తున్నావో? అది జ్ఞాపకార్థ గ్రంథము. ఇప్పుడు చూడండి, ముద్దుకి గురించి రాజగ్రంథములో ఆయన నిద్ర పట్టకపోతే తీమన్నాడు. తీసి చూస్తే ఆయన మేలు చేశాడు, కానీ ఉపకారం చేసినట్లు అందులో రాయలా. వెంటనే ఉపకారం చేశాడట. ఆకలితో వెదనుందగా, దాహముతో తప్పించగా, ఆకలితో వెదనుందగా, దాహముతో తప్పించగా, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకో అని యేసుడు నిన్నడిగిన ఏమందువో. ఏ గుంపులో నీ ముందో యోచించుకో ఓ క్రైస్తవా. ఈరోజు సభలకు భోజనాలు పెడుతున్నారా? లేదు. మీరు పెడుతున్నారా? అమ్మగారు పెడుతున్నారా? అమ్మగారు ఎలా పెడతారు? అమ్మగారికి ఏముంది? ఉద్యోగమా, పెన్షనా, ఏముంది? అమ్మగారు పొలాల స్థలాల, నాకు తెలిసి ఏం లేదు. ఎవరు పెట్టాలి? మీరిచ్చిన కానుకలే అందగా అమ్మగారు అన్నీ కూడేసి మా అందరికి భోజనాలు పెడుతున్నారు. పేరేమో సంఘం ఉంది. అమ్మా సేవకులదే ఉండదమ్మా, అదంతా మధ్యలో అమ్మా, మధ్యవర్తలో మాత్రమే. సంఘము ఆయనది, సేవ ఆయనది. ఒకవేళ నువ్వు ఇవ్వలేదనుకో, యూదులకు సహాయం ఎక్కడి నుంచి అయినా, కానీ ఆశీర్వాదం మీకు పోద్ది. మొదటిగా ఏమంటున్నాడు? యూదులకు, జ్యేష్ఠుల సంఘానికి సహాయం ఎక్కడి నుండైనా, ఐలాండ్ అయినా, పోలాండ్ అయినా, ఫిన్లాండ్ అయినా, ఇంకే ల్యాండ్లు ఉన్నాయి కదా. నేను మా మానవుడు వచ్చాడు, వాడు ఐలాండ్కి తీసుకెళ్ళి. ఐలాండ్ అమ్మా, పున్నమి ఘాట్ ఐలాండ్, అది భవానీ ఐలాండ్. రేపు ఎక్కడికి వెళ్దామంటే ఫిన్లాండ్ వెళ్దాం అంటున్నాడు. వాడికి ఏంటి తెలుసు? అది ఎక్కువ ల్యాండ్, అది పాస్పోర్ట్. ఈరోజు ఇక్కడ తీసుకెళ్ళా కాబట్టి రేపు వీడికి మామూలుడు కదా, అడగకూడదు కనుక ఆయన గ్రంథంలో
ఆయన గ్రంథములో పేర్లు రాయపడతాయి. ఇది ఒక జ్ఞాపకార్థ. ఇంకో గ్రంథం ఉంది, జీవ గ్రంథము. అందులో మీ పేర్లన్నీ యాడ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత నీదో ఒక పుస్తకం ఉంటుంది, నీదో ఒక ఫైల్ ఉంటుంది. అయ్యారు అంతేనా, ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఒక ఫైల్ ఉంటుంది. ఎప్పుడు జాయిన్ అయ్యాడో, ఎప్పుడు ప్రమోషన్ వచ్చిందో, ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయో, ఎన్ని మొత్తం నీ లైఫ్ అంతా అక్కడ ఉంటుంది. అలాగే దేవుని దగ్గర కూడా ఒక గ్రంథం ఉంటుందట. పెద్దయ్య గారు పాట రాశారు, ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియోనా, ఏమేమి చేయో చుంటివో తప్పించుకుందువా, ఏమేమి చేయో చుంటివో తప్పించుకో, ఆంచ తీర్పునందున యేసు నిరక్షకుడే, మహాభయంకరంబుగా సింహంబుగా నుండు, ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియోనా, ఏమేమి చేయో చుంటివో తప్పించు, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు బట్ట బయలు పొందుదురు తీర్పు. కనుక మన బతుకంతా అక్కడ బయటపడద్ది. ఎవరు చూడలేదు, పిల్లలు కూడా దాని పాలు దాగి ఎవరు చూడట్లేదు. ఒకరోజు నడువు విరిగిన తర్వాత అర్థమవుద్ది. ఈరోజు ఎవరు నన్ను చూడట్లేదు. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేను అని ఆకాశము నుండి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. కనుక అక్కడ ఉండే గ్రంథం విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ గ్రంథం విప్పే ముందు ఆయన భూమి మీదకి వస్తారు, ఒకసారి రాబోతున్నాడు ఆయన. చూడండి, ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. తీద్దాం, సమయం కొద్ది సమయం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఈ మాట కొద్దిగా నేను వివరించి ముగిస్తాను, మీకు ఆకలేస్తుంది నాకు తెలుసు. అయితే రేపు రారు అన్న భయం మాకు లేదు, రేపు కూటం లేదు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎంత బాధినా రేపటి గురించి భయం. ఒకదే మొదటి 2వ రోజు అనుకోండి, రేపు రారేమో. ఎక్కడ దాకా నింపమన్నారండి? బాణలు ఎంతవరకు నింపమన్నాడు? ఎక్కడ దాకా. ఈ 3 రోజులు నింపుకొని వెళ్ళాలి, అప్పుడు నీకు అద్భుతం జరుగుద్ది. ఇశ్రాయేలీయులు ఎంత దాకా తిన్నారండి? ఒకడు ఇలా, నేను బైబిల్లో గొంతుల వరకు అని రాశారు కదా, ఇది నమ్మలేదు ఈ మాట. నేను ఒక ఇంటికి భోజనం వెళ్ళా, పాస్టర్ గారిని కదా, నా పేరు మీద ఆయన వంటలు వండించి నాకు తినమంటున్నాడు, ఆయన తింటున్నాడు, మధ్యలో చూసుకుంటున్నాడు ఇలాగా. అందాలి ఏంటండమ్మా, మీరు నీళ్ళు పట్టేటప్పుడు బింది నిండాలి కదా, నింత కూడా తీస్తారా? కొద్దిగా వెళ్తే పక్క తోసేస్తారు. నేను చూశాను, అమ్మ బాబు పాస్టర్ గారు తినని నాకు భయం వేస్తుంది, ఆయన చూస్తుంటే తింటున్నాడు. తిన్న తర్వాత ఇలా పైకి చేయి అన్నాడు, మీద ఒక బాటిల్ తీశాడు, అరగడానికి ముందట అది. ఏంటమ్మా, మీరు ఎప్పుడైనా మిక్సీలు వాడతారమ్మా? ఎక్కువ పప్పు వేస్తే ఏమవుతుంది? మిక్సీ వేడెక్కి కిర్రని ఆగిపోద్ది అంతే, ఇక తిరగమన్నా తిరగదు. అది తిరగాలి అంటే ఏం చేయాలి? కొద్దిగా హెల్తీగా ఉండాలి. కనుక ఆయన తిన్నాడు, తొందరగానే చచ్చిపోయాడు పాపం. ఎక్కువ తినద్దు. ఒక పూట తింటే వాడు యోగి అన్నారు, 2 పూటలు తింటే 2 పూటలు తింటే భోగి అన్నారు, 3 పూటలు తింటే నాకు రోగం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు అంటాడు తిండి మానేమంటాడు. లంకనం పరమ ఔషధం. కనుక పిల్లలు గమనించండి, ఇదిగో
ఆయన మేఘారూఢుడై, ఇది రెండవ రాకడ. ఈ రెండవ రాకడలో రెండు భాగాలు. మొదట రాకడేమో గార్ధవాహనుడిగా వచ్చాడు, రెండవ రాకడలో మేఘారూఢుడిగా రాబోతున్నాడు. పౌలు దశలో రాసిన పత్తి కానీ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో పరలోకము నుండి రెండవ రాకడలో ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి రాబోతున్నాడు. క్రీస్తునైన మృతి పొంది వారు మొదట లేపబడతారు. ఆ మీద సజీవులమైన మనము వారితో కూడా మూడవ రాకడ కూడా ఉంది, తర్వాత చెప్తాను కానీ సమయం అవుతుంది. పిల్లల గమనించండి, మనం ఎలా ఉండాలి? 21 సంవత్సరాలు 21 మీటింగ్ జరిగించుకున్న నీవు ఆ రెండవ రాకడలో ఎగరకపోతే ఇన్నాళ్ళు మన భక్తి. నేను అయ్యగారు చెప్పారు, నువ్వు అక్కలాగా ఉన్నావా, చెల్లిగా ఉన్నావు, ఇంకా చిన్న చెల్లిగా ఉన్నావా? మా అమ్మాయికి ఏం తెలియదండి, అమాయకురాలండి. అమ్మా మీ పిల్ల నుంచి పెళ్లి చేస్తారా? ఇష్టం లేకపోతే ఏమంటారు? మా పిల్ల చదువుకుంటుందండి, మా పిల్ల కాలేజీకి వెళ్తుందండి అంటారు. అదే సంబంధం, సరైన సంబంధం వచ్చిందనుకోండి, అబ్బాయికి 100 ఎకరాలు మామిడి తోట, 50 ఎకరాలు కొబ్బరి తోట, గవర్నమెంట్ ఉద్యోగం, పెద్ద బంగ్లా, పనివాళ్ళు, పిల్లవాడికి పెళ్లి చేసుకోవాలి, ఫారెన్ నుంచి వచ్చాడు వెళ్ళిపోతాడు. కాకపోతే అబ్బాయి కొద్దిగా నలుపుకుంటాడు. ఒకప్పుడే మా అమ్మాయి ఎర్రగా ఉంది, ఇంకా ఎర్రని పిల్ల చేద్దాం అనుకుంటారు. ఎర్రగుండోళ్ళకి ఇంకా ఎలా ఉంటుందమ్మా? ఎర్రగుండోళ్ళు నల్లగుండోళ్ళు చేసుకుంటే ఎంత బాగుంటుందమ్మా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎర్రగుండోళ్ళకి ఇంకా ఎర్రగుండాలట. అమ్మ బాబోయ్, ముందు అలాగే అనుకుంటారు, తల్లి పిల్ల అలాగే అనుకుంటారు. కానీ 100 ఎకరాల మామిడి తోట, 50 ఎకరాల కొబ్బరి తోట, 150 స్కిన్ అమ్మ, 150 వాళ్ళ అత్త బంగారం ఉంది, 7 వారాల నగలు ఉన్నాయి. వాడు చచ్చిపోతే ఈవిడికే. వెంటనే ఏం చేస్తారు తెలుసా? అమ్మాయి స్కూల్ నుంచి రాగానే చుడిదార తీసేస్తారు. ఆడపిల్లకి చుడిదార తీసే చీర కట్టగానే ఆడపిల్లకి వయసు తెలియదు. ఇంకా ఆ పిల్ల కాస్త మారిపోద్ది కదా, అంతేనా కాదు మీ ఊళ్ళో? మళ్ళీ అమ్మాయికి ఏం చెప్తారంటే, అమ్మ కన్ను రెప్పలు నలుపు కాదా, కన్ను బొమ్మ నలుపు కాదా, మీ నాన్న కూడా నలుపుకుండేవాడమ్మా, మీ తాత కూడా నలుపేనమ్మా. ఏం చేస్తారు? పిల్లని ఒప్పిస్తారు. ముందు చెప్పారు, నీకన్నా తెల్లగొన్నని తీసుకొస్తాను, ఆడిని తీసుకు తీరా కొద్దిగా. ఎందుకంటే వాళ్ళకి ఏం కనబడుతుంది? అబ్బాయి కనబడట్లా. 100 ఎకరాల మామిడి తోటలు పచ్చడి చేసుకోవచ్చు, పండించుకోవచ్చు. కానీ వివాహ కాలం రాగానే సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు పుష్పమ్మ గారు ఏం చేస్తున్నారు? అమ్మా ఆ చుడిదార తీసేవే, ఇలా తీసే, చీర కట్టుకోవే, ఆ క్రీస్తును ధరించుకోవే, బాప్తిసం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ యేసయ్యను ధరించుకోవే. నిన్ను కారులో తీసుకెళ్ళిపోతాడు, విమానంలో తీసుకెళ్ళిపోతాడు, అమెరికా తీసుకెళ్ళిపోతాడు. నా మాట వినవే. ఆ యేసయ్య కూడా నీకోసము ఆయన్ని కార్లు పంపించట్లేదమ్మా, రైలు పంపించట్లే. ఏం పంపిస్తున్నాడు? విమానం కాదు, మేఘం పంపిస్తున్నాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన అపోస్తులతో మాట్లాడుతూ, మా ఉలివలకుండా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయింది. ఇలా చూస్తున్నారట. దేవదూతలు అన్నారు, ఏ రీతిగా వెళ్ళిపోయాడు, ఏ రీతిగా ఎగిరి వెళ్ళెను ఆ రీతిగా మరలా, ఏ రీతిగా ఎగిరి వెళ్ళెను ఆ రీతిగా మరలా, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. అయిపోయింది ప్రశ్న. బతికుంటే మరలా వచ్చే సంవత్సరం. చివరగా కొన్ని మాటలు హెచ్చరికలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రకటన. కనుక మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయములో ముగింపు మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలము, ఏ కాలము? ప్రభు వచ్చే కాలము, రాకడ కాలము. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని
చెప్పిన ఎడల. ఓహో, ఇప్పుడు ఎలా తయారైంది తెలుసా? సేవ లేదు, ఈ సంఘం నుంచి నలుగురిని ఎలా తీసుకెళ్ళాలో ఆలోచన. ఏమ్మా ఏంటి కష్టపడే పని లేదు. ఆడవాళ్ళు వంటలు వండడం మర్చిపోయారు. అసలు అన్ని కర్రీ పాయింట్లు పెరిగిపోతున్నాయి, రోజు బిర్యానీ పాయింట్లు పెరిగిపోతున్నాయి. రాత్రి 12 గంటల వరకు ఫుడ్ కోర్టు, 4 గంటలు 4 o'clock బిర్యానీ. ఏ బిర్యానీ అమ్మా? మా పిల్లడు ఒకసారి లేచి అన్నాడు 4 o'clock చేసి బిర్యానీ కావాలన్నా. ఎక్కడ దొరుకుతుంది? దొరుకుద్దట. ఏ కాలము? ప్రభు వచ్చే కాలము, ఆయన రాకడ కాలము. ఆ కాలమందు ఇదిగో ఈ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఓ జ్యేష్ఠుల సంగమా నువ్వు నమ్మద్దు. తర్వాత అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు. ఈరోజు సేవకులు కూడా తయారయ్యారుకున్నమ్మా, మహత్కార్యాలు చేసి చక్కగా నాటబడిన సంఘంలో ఉన్న బిడ్డలను ఏం చేస్తున్నారు? ఎందుకంటే నువ్వు నాటబడ్డావా జ్యేష్ఠుల సంఘంలో? చూడండి, చెట్లు, నాటబడిన చెట్టుని ఎవడ కదపలేడు, కదిపితే చచ్చిపోతుంది. కానీ కుండీలో ఉన్న చెట్టును మాత్రం ఎక్కడ తీసుకెళ్ళవచ్చు? నంబూరు తీసుకెళ్ళవచ్చు, హైదరాబాద్ తీసుకెళ్ళవచ్చు, అమ్మేయచ్చు. అబద్ధపు బోధలు, ప్రవక్తలు వస్తున్నారు కూడా జాగ్రత్త. తర్వాత ఇంకో మాట అమ్మా, ఇదిగో. ఈరోజు మన ప్రసంగం ఏమిటి? ఇదిగో, ఎక్కడున్నాడు అక్కడున్నాడు నమ్మొద్దు. ఇదిగో నేను ముందుగా చెప్పుచున్నాను. తర్వాత కాబట్టి 26వ రోజు ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పిన ఎడలా తీసుకెళ్ళడానికి వస్తారు. నిన్ను నెమ్మదిగా పలావ పెడతారు, బట్టలు తెస్తారు, దశమాం ఇవ్వద్దు అని చెప్తారు. ఏం ఇవ్వద్దు, నువ్వు వస్తే చాలు అంటారు. అమ్మేస్తారు, అంతే, కిడ్నీలు అమ్మినట్టు. ఆ తర్వాత ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినా ఇన్ని జాగ్రత్తలు చెప్పాడమ్మా. ఇదిగో ఓ జ్యేష్ఠుల సంఘమా, ఆలకించండి, ఆలోచించండి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆయన, ఇదిగో ఆయన, అతడు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడమ్మా? ఎలా వస్తున్నాడు? గంతులు వేయొచ్చు వచ్చేడి యేసు. అయిపోయింది, మూసేస్తున్నాడమ్మా. గంతులు వేయొచ్చు వచ్చేడి యేసు, గంతులు వేయొచ్చు నే వస్తూ, ఎంతగానో ఎదిరించినను అంతగానో పైకి లేచెను. పరమరక్షక కరుణ కటాక్షగా త్వరగా రావయ్యా, నీ కొరకై వేచితిమయ్యా, మా వరుడవు నీవేనయ్యా. గంధవర్గములు తరుల గిరులపై. నాకు ఆకలేస్తుందమ్మా, మీకు ఆకలేస్తుంది. ఆకలి లేని రాజ్యంకి వెళ్ళబోతున్నాం, ఆకలి లేని ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన వచ్చే సమయాన్ని నువ్వు ఎలా ఉంటావు ఒకసారి పరిశీలన చేసుకుందాం. మంచి సభలు ఏర్పాటు చేసుకున్నాం. గడిచిన 2-3 రోజులుగా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆలకించినా ఆలకించకపోయినా, నువ్వు వినినా వినకపోయినా, ఆయన స్వరము మనకు వినబడుతూనే ఉంది. విన్నవారు ఆశీర్వదించబడతారు. నువ్వు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు భుజించనిస్తావు. నువ్వు వినకపోతే 2024వ సంవత్సరంలో ఖడ్గము పాలైపోతావు. అతడు వచ్చుచూ ఉన్నాడు. సొలొమోను ఎవరినైతే ప్రకటించాడో, ఎవరి గురించి చెప్పాడో యోహాను ఆయన బయలుపరుస్తున్నాడు. నా వెనక వచ్చువాడు గొప్పవాడు, ఇదిగో నా ముందు ఉన్నవాడు, ఇదిగో లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. ఆయన మా అందరి కోసం చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయాడు.
7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఆత్మల కలిగిన వాడు, 7 అనగా సంపూర్ణమైన దృష్టి గలవాడు, సంపూర్ణత గలవాడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఇంకా కొద్ది కాలములో ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. కనుక ఈ చివరి రోజుల్లో నీ సంఘాన్ని విడవద్దు, ప్రార్థన విడవద్దు, వాక్యాన్ని విడవద్దు. ఇదిగో ఎక్కడ క్రీస్తు ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళొద్దు. ఇదిగో ముందుగానే మీకు చెబుతున్నాను, జాగ్రత్త. ఏర్పాటు చేయబడిన వారిని సైతము కూడా మోసపరిచే ఆత్మలు మన మధ్యకు వస్తున్నాయి. ఇదిగో ఆయన అరణ్యంలో ఉన్నాడంటే వెళ్ళొద్దు. ఇదిగో ఆయన గదిలో ఉన్నాడంటే వెళ్ళొద్దు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలో స్వరము నీకు వినబడుతుంది, ఆ సంతోషం నీకు కలుగుతుంది, ఆ నడిపింపులో నీవు ఉంటావు. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, వాని క్రియలను బట్టి జీతం ఇస్తాను. ప్రభువా, నీ వచ్చే సమయానికి నేను విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఈ జ్యేష్ఠుల సంఘములో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కోసం ఎదురు చూసే భాగ్యం తెచ్చి అలా లేచి నిలబడదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చి చివరి రోజుల్లో నువ్వు ఎలాగ ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో.